ఒక్క పెద్ద మనిషి కూర్చొని వానాలా ఆ పెద్ద మనిషి అన్నా ఆషాఢం బోనాలు అయినాయి, అమ్మవారిని మొక్కినాం. ఇప్పుడు నెక్స్ట్ శ్రావణం బోనాలు ఉన్నాయి. శ్రావణం బోనాలు అన్ని కూడా అమ్మ ఏదైతే అమ్మ ఉందో ఎంఆర్ఓ అరుణమ్మ తల్లికే సమర్పణం చేస్తామన్నా. శ్రావణం బోనాలు శురువైతున్నాయి. మంగళవారం శుక్రవారం బోనాలు అమ్మవారికి అనితారెడ్డి గారికి బోనాలు అమ్మవారికి బోనము అమ్మకు సమర్పించవలసిన చీరె గాజులు అన్ని కూడా ఈ అమ్మకే సమర్పిస్తాం. నిమ్మకాయల దండ 101 కూడా ఆమెకే సమర్పిస్తాం. కోడిల మేకలు కూడా ఆమెకే వస్తాం. ఎంఆర్ఓ గేట్ కాడ వచ్చి ఉన్నాయన్నా. శ్రావణ బోనాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే అమ్మవారు ఆడున్నప్పుడు ఆమెకే వేయాలి కదా. మరి తెలంగాణలో బోనాల పండుగ అంటే మరి సప్పుల్లాయ్ దరువులాయ్ డోల్లాయ్ శివసత్తుల సింధులాయ్ ఆటలాయ్ పాటలాయ్ మరి ఆట ఎట చేస్తారు ఆడ అలా చేస్తామన్నా. ఇప్పుడు అమ్మవారిని చేయాలనుకున్నప్పుడు అమ్మవారికి చేస్తాం కదా. ఈ అమ్మవారికి కూడా అట్లా ఏం చేస్తాము. ఈ అమ్మవారికి కూడా ఇక్కడ ముంగట పోతరాజు ఉండు ఆ బిల్డింగ్ లా అమ్మవారు డీసీపీ సార్ అంతా గుడి వచ్చాక ఆ బిల్డింగ్ లా పోతరాజు దగ్గర వేరంట. ఆ పోతరాజుకి కూడా మేము సమర్పిస్తాం. ఈయన పోతరాజుకి సమర్పిస్తాం, ఆడ అమ్మవారికి సమర్పిస్తాం. బోనాలు అన్ని ఏమేమి సమర్పిస్తాం, గుమ్మడికాయలు కొబ్బరికాయలు అన్నీ సమర్పిస్తామన్నా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పిండు? ఈ లోకం మీద అధర్మము పెచ్చు పెరిగిపోవచ్చున్నప్పుడు ధర్మాన్ని కాపాడడానికి నేను భగవంతుని రూపంలో ఈ లోకం మీద అవతరిస్తా అనేది శ్రీకృష్ణుడు చెప్పిండు. ఇవాళ ఏమవుతుందో ఈ కథ కలియుగంలో అంటే ఇవాళ అమ్మవార్లకే గుడులు లేకుండా చేస్తున్నారు. అంటే సత్యాన్ని ధర్మాన్ని న్యాయాన్ని కాపాడాల్సిన 1000 గంటల తల్లు అమ్మవార్ల గుడులను ఇలా కూలకొచ్చే కాడికి వచ్చింది కథ. అంటే చూడుర్రి, ధర్మాన్ని కాపాడడానికి ఆనాడు భగవంతుడు పుడితే ఇవాళ ధర్మాన్ని సత్యాన్ని పాతాలను దొక్కటానికి ఇవాళ ఇగో వీళ్ళు ఈ రకంగా ఇవాళ అవతారం ఎత్తుతున్నారు అన్నట్టు. అధికారులు ఈ రకంగా ఇలా అవతారం ఎత్తి పూజలు అందుకోబోతుర్రు పాలాభిషేకాలతోటి. అంటే ఇక సత్యం అమ్మవారు అనితారెడ్డి, అమ్మవారి పేరు అనితారెడ్డి గారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు కదా, ఆమెకే పూజలు అందిస్తాం అన్ని కూడా. ఇప్పుడు మేము కలుగు దేవత ఆమె, ఇప్పుడు మాకు ఎంఆర్ఓ జుబ్లీస్కి కలుగు దేవత ఎంఆర్ఓ ఆమెనే, మాకు పెద్దమ్మ తల్లి కూడా ఆమెనే. ఇప్పుడు ఆమెకే పూజలు సమర్పిస్తాం అన్ని. తల్లికి పూజలు మంచిగా చేయరు. మరి ఇప్పుడు ఎట్ట తల్లి కరువు చూస్తేవి కాలం చూస్తేవి. ఆనాడు బోనాల పండుగ ఇవాళ మీరు ఇవాళ నోసుకోకుండా అయిపోతుంది. మరి ఏం చేస్తారు, ఏం చేద్దాం అనుకుంటారు? చేద్దామంటే ఇక్కడ మాకు అమ్మవారిని ఇవ్వాలి, అమ్మవారి గుడిని ఇవ్వాలి. ఇయ్యలేరంటే మేము పిల్లలం జల్లెలం పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకుంటాం. అమ్మ ఆడు జగ పెడతారా? పెద్ద మంచి భూమి మీద గుళ్ళులో దేవుళ్ళు లేదా అంటే హైదరాబాద్ లో గవర్నమెంట్ లేదా? గవర్నమెంట్ ఇదేనా? దేవుళ్ళ శిక్ష మనిషి ఉంటే పక్కకి రమ్మను, మనిషి తను రమ్మను, ఏమో మంచి తీసుకోమన్నాడు. దేవులతో కాదు. సరే నువ్వు ఫోన్ నంబర్ ఉన్నది, అలా ఫోన్ నంబర్ ఉన్నది, ఫోన్ నంబర్ చేసేయండి. మీరు రండి ఆఫీస్కి రండి, మాట్లాడడం ఇట్లా కట్టినావు. తర్వాత విషయం నువ్వు నైట్ జేసీబీ ఎత్త గులగొట్టిపేసావు లోపల మనిషి. ఇప్పుడు ఇంట్లో ఉంటాం, ఇంట్లోనే రాత్రి గులగొడితే మనిషి కావాలి. మరి మీరు గుడి కాకుండా ఇంకేమైనా ఇల్లు ఇడిపో కడదామని ఏమైనా ఆలోచన చేసి? మాకేది అవసరం లేదు, గంట జాగ కూడా వద్దు మాకు. ఒక గంట జాగడు కూడా వద్దు. మా తాతల నుంచి సంపాదించాలంటే ఇదంతా మాకే అవుతుండే. మాకొద్దు, మా తల్లికి ఇంత ఉంటే చాలు. మా తల్లి ఉండాలి, మా తల్లికి ఇంత గూడు ఉంటే చాలు. ఇప్పుడు మా తాతది అయితే అదే తెలివి ఆ పెద్ద మనిషికి ఉన్నా అనుకో, ఈ బిల్డింగ్ మాది ఉంటుండే, ఈ గవర్నమెంట్ మొత్తం నాది ఉంటుండే. ఇట్లా ఈ కాలనీ ఎవరు లేకపోతుండే. కబ్జా చేయాలి అనుకునేది ఉంటే మా తాతలు పెట్టింది, ఇవాళ మేము పెట్టింది కాదు. ఆనాడు గవర్నమెంట్ లేదు, తల ఒక గుడిసేసుకొని మేము ఉంటే ఈ గవర్నమెంట్ ఏం చేసిండే ఇవాళ? మరి అప్పుడు ఎక్కడ గవర్నమెంట్ ఉంది? ఇప్పుడు రూల్స్ వచ్చినాయి, ఇప్పుడు రెగ్యులేషన్స్ వచ్చినాయి, ఇప్పుడు ఆర్డర్లు వచ్చినాయి. ఇవన్నీ అప్పటి నుంచి ఏమైనాయి? మరి అప్పుడు కనిపించలే, అప్పుడు చేయలే. అప్పుడు అడవిలో అమ్మ నుంచినాము, మా బాధ మేము పడినాము. మీరు ఉన్నారు, అమ్మ లేదా ఈ బిల్డింగ్ లేడికైనా వచ్చినాయి. ఇవాళ వచ్చి మాకు డిస్టర్బెన్స్ అవుతుంది.
ఉంది. ఈ 3 రోజుల నుంచి డిస్టర్బెన్స్ అయితేలే, సంవత్సరంలో ఒక్కసారి వేస్తాం మేము. ఇంతవరకు చిన్నమ్మ అనేసి సర్కారు చెప్తుంది కాను ఆడుకుంటా పాడుకుంటా బోనాలు పెట్టుకొని మేము కూడా పైసలు ఇస్తున్నామని సంపూర్ణంగా వైభవంగా అంగరంగ వైభవంగా చేసుకోవాలని వాళ్ళే చెప్తున్నారు. వేసుకోమంటారు, వెనక నుంచేమో విగ్రహాన్ని ఎత్తుకోపోతారు. మరి ఏ దేవత పూజ చేయాలి మేము? ఇంకా మరి ఎవరున్నారని పూజ చేయాలి? ముంగటనేమో పైసలు ఇస్తావు, వెనకని నువ్వు ఎత్తుకొని పోతావు. ఏమనాలిగా నిన్ను? నువ్వు సరే నీకు గౌరవించినము, ఎంఆర్ఓ ఆఫీస్ కి రా అన్నావు, ఇజ్జత్ గా ఎంఆర్ఓ ఆఫీస్ కి పోయినప్పుడు నువ్వు ఏడుండాలి? ఆడుండాలి. ఆడ లేవు. ఇద్దరు పెద్ద మనుషులను పంపించినప్పుడు నువ్వు ఫోన్ చేసినాము. ఏం చెప్పినావు? అమ్మ నేను ఈడలేను, వేరే పని మీద ఉన్నాను నువ్వు చెప్పినావు. మరి అక్కడ ఆ మాట చెప్పి 5 నిమిషాలలో నువ్వు ఈడ ఎట్లా కనిపిస్తావు? నువ్వు వేరే దగ్గర ఉన్నావు, నువ్వు లోపల ఏ రకంగా కనిపిస్తావు? ఆడికని ఈడికి రానికే కూడా 5 minutes పట్టది. మరి అట్లాంటిది మా కాడే మభ్య పెట్టి ఏడికి కలెక్టర్ ఆఫీస్ కి పోమన్నారు. కలెక్టర్ ఆఫీస్ కి 3 గంటల కంటే 5 నిమిషాలకు 3కి మేము 5 నిమిషాల ముందు ఉండాలి. దేనికి? న్యాయానికి కొట్లాడుతున్నాం. 5 నిమిషాల ముందుంటే అక్కడ కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ గారు లేరు. ఇచ్చిందేమో 3 గంటలకి మాకు అపాయింట్మెంట్. మేము 5 నిమిషాల ముందుంటే కలెక్టర్ గారు ఉండరు. ఎక్కడికి పోతారు? అప్పటి వరకు అక్కడ ఉండకపోతే ఇక్కడ దౌర్జన్యంగా గుడి ఎంఆర్ఓ మేడం గారు కూర్చొని గులగొట్టించిన గుడిని ఇక్కడ ఎంఆర్ఓ మేడం వేరే పంచాయతీలు ఉన్నా అంటది. అక్కడ ఏంది కలెక్టర్ గారు అక్కడ ఉన్న మనిషి లేనంట, రెక్కలు చెగిరిపోయారా? మరి ఆ టైంలోనే మీరు అక్కడి నుంచి ఇక్కడికి రానికే మాకైతే మానవులకి 20 నిమిషాలు పడుతుంది. మీరు దేవమూర్తులా 5 నిమిషాలలో వాళ్ళనికే అంతగానం శక్తి ఉందా మీకు? ఏంటిది? ఇప్పుడు మేము న్యాయంగా కొట్లాడుతున్నాం. మేము కనుక సవాల్కి దిగి కనుక ఇది చేసినాం అనుకో, ఏ పోలీస్ పని అదు, ఏ గవర్నమెంట్ పని అదు, ఏడికైతే ఆడికాయ ప్రాణాలకే తెగించినాం. అమ్మ కోసానికి ప్రాణాలే తెగించినాం. ఇదొక లెక్క కాదు మాకు. అర్థమవుతుందా? జై పెద్దమ్మ తల్లికి, జై పెద్దమ్మ తల్లికి, జై తల్లి పేరు మీద ప్రాణాలు అర్పిస్తాం, ప్రాణాలని అర్పిస్తాం. గుడి కావాలి, అమ్మ కావాలి. జాగొద్దు, అమ్మవారికి అయ్యేటట్టే కావాలి. సమాధానం చెప్తారా? ఇది 100 ఏళ్ల నుండి ఉన్న గుడిని, ప్రభుత్వ జాగాలు ఉన్న గుడి ఇదే ప్రభుత్వం ఏ విధంగా కూలుస్తుంది? అంటే ఒక వేరే కమ్యూనిటీకి మాత్రమే ప్రభుత్వమా? హిందువులకు కాదా ప్రభుత్వం? ఎక్కడన్నా ఒక చిన్న వేరే కమ్యూనిటీ ఒక చిన్న ఇటుక తీయాలంటే 100 ఏళ్ళు పడుతుంది. 100 ఏళ్ళ ఉన్న గుడిని వీళ్ళు ఎట్లా మనుషులు లేనప్పుడు చూసి వచ్చేసి దౌర్జన్యం చేస్తారు హిందువుల మీద? మరి ఆ మాట అడిగితే ఎంఆర్ఓ ఏమంటుంది? ఏమంటుంది? ముఖం లేదు ఆమెది, అత్త లేదు పత్త లేదు. ముఖం నీలా అత్త లేదు పత్త లేదు. లంచాలు తీసుకుందో ఎవరి దగ్గర ఏమన్నా తీసుకుందో తెలియదు. ఎవరన్నా కబ్జా చేయాలని చూస్తున్నారో మాకు తెలియదు. ఒకసారి ఆలోచించండి, హిందువుల మీదనే ఎందుకు ఈ దౌర్జన్యాలు? మీరు కొంచెం సమాధానం చూసి చెప్పాలి. మీరు ఓన్లీ హిందువుల మీదనే అవుతున్నా, వేరే కమ్యూనిటీ మీద ఎక్కడ అవుతలేదు. ఇప్పుడు చర్చీలు మసీదులు సర్కారు భూములలో ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడనే ఉంది కదా, పెద్ద చర్చ ఉంది కదా, ఎకరాలలో ఉంది కదా, ఇక్కడనే ఉంది కదా, ఎకరాలలో ఉంది. వాళ్ళ దగ్గర పోయి చిన్న చేయమనండి. అంటే 10% ఉండవు, వాళ్ళే తీస్తే 100లకు 100 వెళ్తాయి. వాళ్ళు వెళ్తాయి. ఒక్క భూమి మీద ఒక ఇటుక తీసి చూపిమనండి వాళ్ళకి. అసలు టచ్ చేసి చూడమనండి వాళ్ళకి. లేదు అంటే హిందువులు పండుకున్నారు అనుకుంటున్నారు వీళ్ళు, లేదా మన నాయకులు ఏం చేస్తారు? ఇక్కడ ఉన్న నాయకులు లేరా? హిందువుల నాయకులు లేరా? ఈ ప్రభుత్వంలో లేరా? ప్రతిపక్షంలో లేరా? అసలు నాయకులు ఉన్నా చీము నెత్తురు ఉందా ఒక్క నాయకుడి కన్నా? ఇప్పుడు ఎంతమంది నాయకులు వచ్చి హిందువులకు అన్యాయం చేస్తే ప్రభుత్వంలో ఏమన్నా జరుగుతుందా హిందువులకు న్యాయం? ఈ ఎమ్మెల్యే సెంట్రల్ మినిస్టర్ అంటారు, ఎవరన్నా ఉన్నారా? ఈ ఓపెన్ జాగల ప్రతి ఇంటి వెనుక మీరు రికార్డు తీసుకోవచ్చు. ప్రతి ఇంటి వెనుక 2000 గజాలు 1000 గజాలు ఎంక్రోచ్ చేశారు. ఎంక్రోచ్ చేస్తే ఇదే ప్రభుత్వ అధికారులు వాళ్ళకి ఏం చేశారంటే, కుల్లా జాగా ఉన్నా కూడా 59 జీవోలో కుల్లా జాగాకు రెగ్యులరేషన్ చేయొద్దు. కుల్లా జాగాలు ఉన్నాయి, అలా కట్టిలేవు. రేకులు పెట్టుకొని వాళ్ళదేమో ఎమ్మెల్యే కాలనీ ఈడదాకా మీరు కనిపించేటంత వరకే ఉంటుంది. వెనకాల ఉన్నదంతా మన పోరంబోకు గవర్నమెంట్ స్థలము ఇది ఉన్నది. వాళ్ళు ఎంక్రోచ్ చేస్తే
ఈ అధికారులంతా 59 జీవో కింద ఇచ్చేసుకుంటా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇప్పుడు కోర్టు స్టేతోని ఇక్కడ 20 ఇండ్లు ఇప్పుడు మీరు రికార్డులు తీస్తే ఈ 20 ఇండ్లకు కూడా 1000 గజాలు వెనకాల ఎంకరేజ్ చేశారు. వాళ్ళని ఇంత ఇటుకే కలిపిలే. కోర్టు స్టే అంటుంది, కోర్టు స్టే అంటుంది. ఎట్లా ఇస్తారు? ఓపెన్ ల్యాండ్ కు రెగ్యులరేషన్ చేసుకునే ఇది ఉందా? 59 జీవోలో అది లేనే లేదు. కన్స్ట్రక్షన్ అయి ఉన్న దానికే ఉంటుంది తప్ప కుల్లా జాగాలకు లేదు. వాళ్ళకు ప్రోత్సహిస్తూ వాళ్ళకు అందుకుంటూ 100-200 గజాల గుడిని వాళ్ళకు అడ్డమైందని ప్రోద్బలంతో చేసారు ఇట్లా.